State has already drawn up plans to resettle the evicted in 2 BHK houses. అని రాసుకుంటూ అప్పట్లో నిజాం గారు 1908లో వచ్చినటువంటి వరదల వల్ల ఎంతమంది ప్రజలు చనిపోయారు రాసుకుంటూ వస్తూ ఈ ఆర్టికల్లో అప్పట్లో నిజాం గారు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని పెట్టారు. ఆ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు గోల్ ఏంటంటే అరైష్ ఏ బల్దియా ఆర్ బ్యూటిఫికేషన్ అండ్ ఎంబలిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఆనాడు నిజాం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ ఈరోజు మీరు మన హైకోర్టు ముందు కానీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ముందు చూస్తే ఇంకా కూడాను నిజాం గారు కట్టినటువంటి ర్యాంపాట్లు, వాళ్ళు, రివర్ ఫ్రంట్ అప్పట్లో డెవలప్ చేశారు ఆయన. మీకు అందరికీ తెలుసు, ఇటీవలే కొంచెం నేను ఎక్కువ ఉపోద్ఘాతం ఉంటుంది ఎందుకంటే చాలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ ది మీడియా హ్యావ్ రిపోర్టెడ్ ఆన్ దిస్. సో ఇటీవలే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరం కూడా వారితో పాటు థేమ్స్ వెళ్ళాము, సౌత్ కొరియా వెళ్ళాము, రకరకాల రివర్ ఫ్రంట్లు చూసి వచ్చాము. అటువంటివి ఈ నగరాలు ఎప్పటికీ ఊహించినప్పుడు కూడాను మన ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం ఆ రోజు చేసి పెట్టింది. ఈ రోజు కూడా నమూనాలు ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం చేసిన దానికి సంబంధించి రాస్తూ, అప్పట్లో జరిగిన దాని గురించి రాస్తూ ఈ పేపర్లు అంటున్నారు, సిఐబి వాళ్ళు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డులు ఏం చేశారంటే, వార్డ్ 4 ఆఫ్ ద సిటీ దట్ లే విత్ ఇన్ ద ఓల్డ్ సిటీ వాల్స్ డిక్రీస్డ్ ఇన్ పాపులేషన్ బై 26%. 22% నుంచి 14% వరకు వరదల తర్వాత జనాభా తగ్గిపోయింది. దాదాపు 10,000 మందిని ఆనాడు కూడా షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ పంపించారు అని చెప్పుకుంటూ వస్తూ, ఇప్పుడు కూడాను అది జరుగుతూ ఉంది అని చెప్పుకుంటూ వస్తూ, ఇప్పుడు మోడర్న్ ట్విస్ట్ అని ఒకటి పెట్టి, ఇట్ ఈస్ నెససరీ టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్, పార్క్స్. ఇది నేను చదువుతున్నది మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన కొటేషన్ ఇస్తున్నారు ఇక్కడ. ఇట్ ఈస్ నెససరీ టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్, పార్క్స్ అండ్ ఓపెన్ spaces wherever possible in order to provide playgrounds for children and places of recreation for the public large, wrote renowned engineer Mokshagundam Visvesvaraya in a 1930 report about the ongoing City Improvement Board project. ఇప్పుడు గురించి రాస్తూ, Musi Riverfront Development Plan rolled out by the Congress government promises just that, though with a modern twist, developing people's plazas, cycle tracks, green spaces, hawker zones, bridges, recreational tourist areas, sports facilities, parking areas, and commercial establishments అని చెప్పుకొస్తూ, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురించి కూడా రాస్తుంటారు. ఇట్ రిక్వైర్స్ ఎ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్ టు క్యారీ అవుట్ సచ్ లార్జ్ స్కేల్ చేంజెస్ అని చెప్పుకొస్తూ, మెనీ హ్యావ్ బ్యాక్డ్ అవే ఫ్రమ్ డూయింగ్ ఇట్, ప్రజెంట్ గవర్నమెంట్ డూయింగ్ ఇట్ అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ కైండ్ ఆఫ్ కంపారిజన్. ఇటువంటి కంపారిజన్ తీసుకురావడము, తర్వాత అన్ని న్యూస్ పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడాను ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తూ చేస్తున్నాము. మూసీ ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి గురించి చెప్తాను నేను. 1908లో జరిగిన దాంతో ఎంత నష్టం జరిగిందో అటువంటి నష్టం ఎప్పుడు జరిగేదానికి కూడా అవకాశం ఉంది, ఎనీ టైం. మనం చూశారు, 20 నిమిషాల్లో ఖైరతాబాద్లో 9.1 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. ఆ రోజు నేను 9 గంటల వరకు ఇక్కడ ఉన్నాము, ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 5 గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను. మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కారులో వేసుకుని బయటకు పోయే లోపల సెక్రటేరియట్ ముందు, నేను రంగారెడ్డి కలెక్టర్కి పనిచేశాను ఒక 15 సంవత్సరాల క్రితం, ఎప్పుడు అంత నీళ్లు చూడలేదు నేను సెక్రటేరియట్ ముందు. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్ లాగా. మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడాను, ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకున్నాము. మనం ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కుందరబాకి వెళ్ళేదానికి. సిమిలర్ టైం చాలామందికి పట్టింది. సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక 2-3 జోన్లలో పడ్డది. సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ 9.1 సెంటీమీటర్స్ 15-20 నిమిషాలు పడుంటే మాత్రం మేమేం చేయలేము బేసికల్గా. ఆ వాటర్ అంతా మళ్ళీ మూసిలోకి వెళ్తాయి. ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పర్యవసనాలు. గత 5-6 సంవత్సరాలుగా చూస్తే, ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేసాము. కానీ ఇంత 9.1 సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటివి కాదు. గత 5-6 సంవత్సరాలు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడుతూ ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి, ఈ మూసీ నదిని మనం పెంచుకొని, దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్.
మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్లో వచ్చినప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ నగరం గురించి టావర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ 1650లో రాస్తాడు, మచిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది, ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది, దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది. దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్గా ఉండేటువంటిది ఈ నగరాన్ని, ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి ఆ పురాణా పూల్ని పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్లోని బ్రిడ్జ్తో పోలుస్తాడు. ఈ రోజు కూడా పాంట్ నూఫ్కి మీరు వెళ్ళారంటే, రిటర్న్లో వెళ్ళొచ్చాను నేను, ఇట్స్ బ్యూటిఫుల్. అక్కడికి వెళ్ళిన వారు ఆ పాంట్ నూఫ్ బ్రిడ్జ్ని చూసి వస్తారనమాట. హోప్ డైమండ్ ఇక్కడ దొరికింది, చాలా ప్రసిద్ధి కలిగినటువంటి రాజధాని. ఆర్లియాన్స్ అనేటువంటి నగరంతో పోలిస్తూ తీసుకొచ్చారు, మేము అవంతా చూపెడుతున్నాం బేసికల్గా. సో అటువంటి గ్లోరీ ఇప్పుడు ఎక్కడుంది మనకు? ఒక అవుట్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది. నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫార్మ్ అది ఇండియాలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యాజ్ ఆన్ టుడే హైదరాబాద్ ఈజ్ $80 billion ఎకానమీ. ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 65%, 0.58% అటువంటి జాగ్రఫికల్ ఏరియా, ఆల్మోస్ట్ 60% జిఎస్డిపి స్టేట్ గ్రోత్కి ఉపయోగపడతా ఉంది. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే, హెచ్ఎండి తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఎకానమీ, ఒక 1% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అదంతా కూడా అవుట్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినట్టు అభివృద్ధి ఇది. దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది మొత్తం మూసి అంతా కూడా. దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి, ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, ప్రతి ఒక్క దానికి మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమైనా మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో, కబూతర్ ఖానాలు, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్గా. అవంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది. మరి ఇక్కడుండే లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈరోజు మూసీలో నివసిస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జీఎస్ఎంసీ కమిషన్ పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను. నేను ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసులతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అదొక డ్రిల్లు. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం. మీరు ఎప్పుడున్నా కానీ, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల 4-5 సార్లు నీళ్ళు వదులుతున్నాం. మనం కూడా నీళ్ళు వదిలాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అంతా బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు. యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్, అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్ ఈరోజు పురాణాపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 17-18 బ్రిడ్జ్లు వాటి మీద కట్టి ప్రజలకి, అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది. ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం, ఏ రివర్ అయినా కానీ. ఇటీవలే ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాను, థేమ్స్ నదికి పోయాం, 50 కిలోమీటర్ల స్ట్రెచ్ అన్నమాట. లండన్ నగరం కూడాను రీడెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్. అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్ళాం మొన్న సోల్లో. ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం. ఒక రివరు, ఐ థింక్ అది 8.7 కిలోమీటర్స్ రివర్. ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో 4 సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత 3.5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో. వాల్యూస్ పెరిగిపోయాయి. అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్. అది అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలని ఒక ఏరియాకి తరలించి 60,000 దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. చేసి చూపించారు. అప్పుడు నైట్లో నడవగలుగుతాం, బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి, చేపలు చేరాయి ఆ నీళ్ళల్లో. బట్ నీటి యొక్క లోతు ఆల్మోస్ట్ ఒక నీ లోతులే, మోకాల లోతులే ఉంటాయి నీళ్లు. కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్. అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడే, అదే సియోల్లోని. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూల చుట్టి, ఇప్పుడు ఇంకొకటి చెప్పారు మాకు, తప్పనిసరిగా మీరు నగరంలో మూసి ఇవ్వబడినటువంటి ఎమ్మెల్యేలని, మేయర్ని, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను తీసుకువెళ్ళి ఒక ఆ ప్రాజెక్ట్ చూపించండి సియోలు అని చెప్పేసి అక్టోబర్లో వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే ఆ నగరం యొక్క అభివృద్ధే కాదు, నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధే కాదు, అసలు రీసెటిల్మెంట్ ఎలా చేశారో కూడా ఒకసారి చూసిరండి మీరు అనేసి. సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాము. దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం. ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని నైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుందని ఒక రిపోర్ట్. ఇట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ.
మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో చారిత్రక కట్టడాలను తీసుకురావడం, ఉదాహరణకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి దాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి. దాని పక్కన ఒక చెట్టు ఉంది, 108 సంవత్సరాల క్రితం దాదాపు 150 మందిని కాపాడిన చెట్టు అది. ఇన్ఫ్యాక్ట్ మేము రేపు ఎల్లుండి దానికి విజిట్ చేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే ఎదురుగా హైకోర్టు ఉంది. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే థేమ్స్కి వెళ్ళి చూసొస్తున్నామో, బకింగ్హామ్ ప్యాలెస్లో థేమ్స్ నది పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినటువంటి అవన్నీ కూడాను పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. గోల్కొండ కోటని టూరిస్ట్ స్పాట్గా చేయాలి, తరామతి భారత్ ఇంకా మంచిగా తీసుకురావాలి, సిటీ కాలేజ్ ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను. అదే కాకుండా ఎకలాజికల్ రివర్ని మంచిగా చేయించాలి. ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీపీలు చేస్తున్నాము. హైదరాబాద్ నగరంలోనే చేస్తే సరిపోదు, చుట్టూ ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్ నగరం 650 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక 1600 కిలోమీటర్లు ఉంది, స్క్వేర్ కిలోమీటర్లు. అక్కడ ఒక 13 ఎస్టీపీస్ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ వారంలో టెండర్లకు వెళ్ళబోతున్నాం. 3800 కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం. హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంతా కూడా క్లీన్ చేసేదానికి 3800 కోట్లతో 970 మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, 3800 కోట్లు. అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ 2 పైన ఉన్న చెరువులు అయితే మన నిజాం గారు నిర్మించారో, మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి దాన్ని అక్కడ 5 టీఎంసీస్ నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పి కార్యక్రమం ఒకటి ఉంది. అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది. ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేయబోతున్నాం. అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఆల్రెడీ పెట్టేసిన డబ్బులు చేయబోతున్నాం. 2026 నాకు తెలిసి జూన్ జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, మాకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి. ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ, సూర్యాపేటలో కూడా మంచినీళ్ళు వెళ్ళాలి. అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి. చాలాసార్లు మనమే చూస్తుంటాం, మన పేపర్లు రాస్తుంటారు, విషతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, 5,000 ఎకరాల్లో విషతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది. అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సో ఈ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము. ఈ నీళ్లు రాబోతున్నాయి. అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్, మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామో ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి. అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, వేరు కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి. వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళు మాస్టర్ ప్లాను ఎవ్రీ 4 మంత్స్కి ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు. సో దట్ మేము 2 సంవత్సరాల్లో రివర్లో నీళ్లు మంచిగా పారాలి, దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. దాని ప్రకారం వెళ్తున్నాం ముందు. ఆ వివరాలన్నీ కూడా తొందరలో మీతో నేను షేర్ చేసుకుంటాను కూడా. ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బెడ్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాల్సిందేనా? వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నారు. ప్రతి ఒక్కరు. నేను పోయి కలిశాను. ఒక వారం రోజుల క్రితం నేను, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత కమిషనరు, కలెక్టర్ అందరం పోయి 2-3 స్థలాలు చూసాము, ప్రజలతో మాట్లాడాము. వాళ్ళు అక్కడ వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడున్న ప్రజలు కలవడం జరిగింది. కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మాతో పాటు. అవి చూసిన తర్వాత అక్కడ మేము అనుకునేది ఏంటంటే, దాదాపు ఒక 3 నెలల క్రితం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి, పైనుంచి డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి బఫర్ జోన్లో ఉన్నాయి, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు.
నేను ఎన్జిఓస్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎన్జిఓస్ ఎవరంటే ప్రముఖ ఎన్జిఓలు వీరందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి మూసానగరు వాటన్నిటిని కూడాను కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను వాళ్ళందరూ వచ్చారు. ఉదాహరణకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చారు, గౌరవనీయులు. అట్లాగే బ్రదర్ వర్గీస్ అనేసి మాన్ఫోర్డ్ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు. దెన్ లిస్సీ జోసెఫ్ అని ఒక ఆవిడ వాళ్ళతో ఆల్మోస్ట్ 30 years నుంచి ఆ రివర్ బెడ్లో పనిచేసినట్టు వాళ్ళందరూ కూడా పిలిపించుకోవడం జరిగింది. 15 ఆర్గనైజేషన్స్ వచ్చారు వాళ్ళతో పాటు. సమీరా బేగం, సయీద్ బిలాల్, అంజమ్ యాస్మిన్, ఫరియా బేగం వీళ్ళందరూ వచ్చి వాళ్ళతో కూర్చొని ఆల్మోస్ట్ 2-3 గంటలు వాళ్ళతో కూర్చోవడం జరిగింది. దానికి ముందు వాళ్ళతో ఇంకా కూడాను డీటెయిల్గా మాట్లాడేదానికి కలెక్టర్తో కల్పించాను, కమిషనర్తో కల్పించాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టేది. ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు, నేను మీరందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా? అందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నాం. ఎవరికైనా వచ్చిందా? ఇంతవరకు రాలేదు. అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది. దాదాపు ఒక 60,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. నేను మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వెళ్ళిపోతామని సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఉదాహరణ సడన్గా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మా పిల్లలు చదివేం కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేము ఒక 2 నెలల్లో పనిచేసుకుంటున్నాము, మా లైవ్లీహుడ్ ఏం కావాలి అంటే, దాంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందు నుంచి ఒక సర్వే మొదలుపెట్టాం. ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి జిహెచ్ఎంసీలో. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెప్మా వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళందరినీ పెట్టి సర్వే చేస్తున్నాం. ఆ సర్వే 2-3 నుంచి జరుగుతూ ఉంది. దాంట్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు, ఆ మహిళలు ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి సహకారం అందించిన మహిళా శక్తి ప్రోగ్రాం చాలా చేయాలి మేము. ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 5,000 కోట్ల రూపాయలు 140 మున్సిపాలిటీలకు పెట్టాలి. దాంట్లో ఆల్మోస్ట్ 2,500 కోట్లు జిహెచ్ఎంసీలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కింద వాళ్ళకి తప్పనిసరిగా మేము ఈ ఎన్జిఓస్తో కలిసి కమిటీ ఏర్పాటు చేశాము. దానికి మన మున్సిపల్ కమిషనర్ అబ్రపాలి గారు, దివ్యా దేవరాజన్ సిఇఓ సర్ప్ ప్రజావాణి స్పెషల్ ఆఫీసరు, అట్లాగే గౌతమి అనేసి మా జేఎండి గారు, అలాగే 2-3 ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఎన్జిఓస్ను కూడాను. ఉదాహరణకి సంధ్య గారు, వారితో పాటు సజయ గారు, మీరా అనేసేసినటువంటి ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రతినిధి ఒకరు కలిశారు మమ్మల్ని అక్కడ. వాళ్ళని కూడా పెట్టి వీళ్ళతో సర్వే మొదలు పెడుతున్నాము. 1 month లోపల వీళ్ళతో యాక్షన్ ప్లాన్ తయారు చేయించి ప్రతి ఉమెన్ కూడాను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న వారికి అందరూ కూడాను బ్యాంక్ లోన్లు వడ్డీలో కానీ తీయించడం, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్స్ పెట్టించడం, ఉపాధి కల్పించడం. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో లేని వాళ్ళు కూడాను తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేర్పించడం అనేది ఒకటి పెట్టుకున్నాం. ఇంకొక ఇబ్బంది వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, దీని ద్వారా కనీసం ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటారు, మహిళలను కోటేసులు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పం. ఏమి ఇక్కడ కూడా ఉండొచ్చు కోటేసులు, వాళ్ళు కూడా తయారు చేస్తాం మేము. వాళ్ళందరూ కూడా అర్బన్లో ఉన్న వాళ్ళు స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయించాలి. స్కిల్స్ కూడా తప్పనిసరిగా ఇంప్రూవ్ చేయించి వాళ్ళకి తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి దగ్గరలోనే కుట్టు కేంద్రాలు కావచ్చు, వాళ్ళు కొంతమంది పాలు అమ్ముకుంటామని చెప్తున్నారు, బికాస్ గడ్డి దొరుకుతూ ఉంది అక్కడ. ఇటువంటివి ఏం చేయొచ్చు అంతా కూడాను. అందరూ కూడా ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్, ఎన్జిఓస్ అందరూ కూడా విపరీతమైనటువంటి చాలా కాలంగా 30 సంవత్సరాలు ఇదే నదీ గర్భంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళతో కలిపి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకొచ్చారు, మా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఎన్జిఓస్ నాకు చెప్పింది ఏంటంటే, మేమెంతో కష్టపడి వాళ్ళని స్కూల్లో చేర్పించాము. ఒక హై స్కూల్ ఉంది అక్కడ, 456 మంది మేము నడుపుతున్నాం. మేము చెప్పామంటే తప్పనిసరిగా నిన్నే ఈ మీటింగ్ పెట్టాను నేను. ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నామంటే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, టెమ్రిస్కి సంబంధించిన ఎండి గారు, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా ఎక్కడైతే 23 లొకేషన్స్లో ఈ 1,600 బెడ్రూమ్ 10,000 ఇండ్లు ఎక్కడ గుర్తించున్నామో ఆ ఇండ్లలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాటికి ఇప్పుడు ఈ నదీ గర్భంలో ఉన్న వాళ్ళు 14 స్థలాలకు మారుస్తున్నాం. ఆ 14 స్థలాల దగ్గర కూడాను దగ్గర ఉన్నటువంటి టెంబరీస్కి సంబంధించిన, ముస్లింలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఏముంది, బీసీలకు సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్ నుంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాము. బ్యాచింగ్ జరుగుతూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ 40 మంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ చేర్పించాలనుకుంటున్నారు, పలానా దగ్గరికి మీరు వెళ్తే ఏం స్కూల్స్ ఉన్నాయో దానిపైన బ్యాచింగ్ జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించి మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా ఈరోజు ఉదయాన్ని మళ్ళీ అందరితో మాట్లాడాను నేను, ఈ డైరెక్టర్స్తో, ఈ రెసిడెన్షియల్ స్కూల్ మేనేజ్మెంట్స్తో. మేము హాస్టల్స్ వాళ్ళు చేర్పిస్తాం, వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించి నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా మాట్లాడాను ఈరోజు ఉదయం కూడాను. దీన్ని మీరు కొంచెం అడ్వైజర్గా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. వారు రెస్పాండ్ చేస్తామని చెప్పారు. ఒకవేళ వీళ్ళ ఆర్గనైజేషన్ వారు చేరకపోయినా కూడాను వారి సలహాలు ఎప్పుడు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను.
అట్లాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు నేను కలవడం జరిగింది. వారు కూడా తెలియజేశాను, సార్ మీరు దీంట్లో వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఇంతకుముందు 1997లో అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఉద్యమం లాంటి జరిగింది అక్కడ. దాంట్లో పార్టిసిపేట్ చేసి అనుభవం ఉన్న వాళ్ళు, వాళ్ళ అనుభవాన్ని కూడా రంగరించుకొని ముందుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే కొంచెం సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అన్నారు. సఖి అనేటువంటి ఒక సంస్థ అనేటువంటి ఒక మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాకు ఒక కార్యకర్తలాగా పనిచేస్తారు మా దగ్గర, రిసోర్స్ పర్సన్స్. వాళ్ళందరూ కూడాను ఈరోజు ఉదయం వాకాటి కరుణ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్తో సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇండ్ల దగ్గర పెట్టి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేదానికి పెట్టుకున్నాం. ఈరోజు ఉదయాన్నే నేను అమ్రపాలి గారు అందరం కూర్చొని అక్కడ చేశాం. ఆల్ జోనల్ కమిషనర్స్ ఐఏఎస్ ఆఫీసర్ వర్కింగ్ జీహెచ్ఎంసీ, వీఆర్ పోస్టింగ్ దమ్ ఫర్ ఆల్ దీస్ ఏరియాస్. 23 లొకేషన్స్లోనూ సీనియర్ ఆఫీసర్ ఉంటారు. ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము, అది ఐ థింక్ మీడియా కూడా షేర్ చేశాను నేను. హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి కీసు, వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ సదుపాయం ఉందా లేదా, వాళ్ళకి ఇంట్లో పవర్ ఉందా లేదా. ముషర్రఫ్ అలీ ఫరూకీ కూడా ఈరోజు మీటింగ్లో పాల్గొన్నారు, సిఎండి సిపిడిసిఎల్. వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. అక్కడ వీళ్ళని సేఫ్గా లోపలికి తీసుకెళ్ళి అందజేసి ఎటువంటి ఇబ్బందులు అక్కడ 1 వారం రోజులు కనీసం అక్కడ ఉండి ఈ సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్పాను. అట్లాగే అంగన్వాడీలకు కూడా దగ్గర ఉన్న అంగన్వాడీలకు సంబంధించి కాంతి వెస్లీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ కమిషనర్, ఐ స్పోక్ టు హర్, షీ కేమ్ ఫర్ ఎస్టర్డే మీటింగ్. వాళ్ళ అంగన్వాడీలు ఎక్కడున్నాయని చెప్పి మ్యాచింగ్ చేస్తున్నాము. ఈ చిన్నపిల్లలందరూ కూడా అంగన్వాడీలు చేర్పించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేసుకొస్తూ ముందు నదీ గర్భంలో ఎందుకు మొదలుపెట్టామో నాకు ప్రశ్న వస్తుంది. నాకు మొదటి నుంచి మేము అనుకుంటున్నది ఇదే, ఎందుకు నదీ గర్భంలో ఉండాలి, ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి, మనం నది పక్కన నడవలేము, వీళ్ళు మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది. ఈ రోజు వరకు నిన్నటి వరకు 50 కుటుంబాలు షిఫ్ట్ అయినాయి. ఈ రోజు దాదాపు ఒక 200 కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నాకు ఇప్పుడే మా వాళ్ళు నోట్ పంపించారు. I think just now before coming, I spoke to Collector Anudeep of Hyderabad. Today he expecting about 150 families are getting ready to shift it. వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు కూడాను వాళ్ళకి డీసీఎం వ్యాన్లు మేమే పెడుతున్నాం, ప్యాకింగ్ సహకరిస్తున్నాం, తీసుకెళ్ళి పెడుతున్నాం. ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగానే వెళ్తున్నారు. ఎస్, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే, ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంది ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు. తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళకి తీసేందుకు ప్రయత్నిస్తున్నాము. దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాము. నేను లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారి సహకారం కోరడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడాను మరీ గంటపాదం చెప్తున్నాను, హైడ్రా వస్తుంది కొట్టేస్తుంది, ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడుబొడ్డున ఉంటుంది, మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడుబొడ్లు ఉంటుంది. డూ యూ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్, డెమాలిష్ ఇంత వైలెంట్లీ అండ్ టేక్ అవే ద హౌసెస్? అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక చట్టరీత్యా లోబడి పనిచేస్తున్న వాళ్ళు, చట్టరీత్యా జరగాల్సిన ప్రతి ఉపకారం వాళ్ళకి జరగడమే కాకుండా చట్టంలో పెట్టినట్టు కూడా ఆలోచించేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడాను కన్నబిడ్డలకు చూసుకుని తీసుకుని చేస్తామని చేస్తున్నాను. అందుకని ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళతో నిన్న శాంతా సిన్హా గారు వస్తామన్నారు చెప్పారు, ఎంఈ ఫౌండేషన్ వాళ్ళు రాలేకపోయారు. అటువంటి పెద్దవాళ్ళని కూడా మనం సహకారం తీసుకొని వాళ్ళ భయాలు లేకుండా చేసి తప్పనిసరిగా పంపిస్తున్నాం. ఎస్, చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు. ఒక ఎంఆర్ఓనో లేకపోతే కింద తహసీల్దారు పొరపాటు నాకు మాట అనొచ్చు. వాళ్ళకి 1 full day ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 3 కలెక్టర్లు కూడాను. దాదాపు ఈ ప్లాన్ అంతా కూడాను పైన సర్వే చేసినంతా కూడా దాదాపు 2 నెలల క్రితం చేశాం. ఇవంతా స్టడీ చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు, ఎవరిని కూడాను బలవంతంగా పంపించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తోసేయట్లేదు, ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు, జరగదు. అది ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని ఇంట్లో ఉంచుతాం. బట్ ఎస్, మారినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి కూడాను వివిధ శాఖల అధికారులు ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఉన్నవాళ్ళు ఎదురు ముస్లిం సోదరులు కావచ్చు, బీసీ వెల్ఫేర్ సోదరులు కావచ్చు, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, అందరూ పేదవాళ్ళే ఉన్నారు అక్కడ. ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి మనకు, ఆ కార్పొరేషన్స్తో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. వారి నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించగలిగితే, ఏదైనా స్కీమ్లు ఇవ్వగలిగితే అవి తీసుకెళ్తాం. ఈ హెల్ప్ డెస్క్ అనే దగ్గర ఈరోజు ఉదయం ఇంకొక డెసిషన్ తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, వాటికి కూడాను తప్పనిసరిగా సదుపాయాలు కల్పించి, ఎందుకంటే 3 కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఈ పనులు చేసేంత కూడాను. వాళ్ళ దగ్గర ఈడీఎస్సీ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర బీసీ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర మైనారిటీ కార్పొరేషన్ ఉంది. వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాము. వాళ్ళందరూ కూడాను షిఫ్ట్ చేసిన తర్వాత ఏదైనా బెనిఫిట్స్ వీళ్ళకి ఇవ్వగలిగితే ఆ కార్పొరేషన్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా తీస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది చెప్పుకుంటూ చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికీ కూడా.
not a single person will be forcibly evicted. This is one thing honorable CM told us very very clearly. ఇది కూడా మీకు అందరికీ చెప్తున్నాను నేను. తర్వాత బఫర్ జోన్కి సంబంధించి కొందరు మన మీడియా సోదరులు ఫోన్ చేసి ఎందుకు సార్ బఫర్ జోన్ చేయట్లేదు ముందు అంటున్నారు. వీళ్ళ దగ్గర బాధ ఉంది, వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్స్ పెట్టుకున్నారు, డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి. నిన్న 2 రోజుల క్రితం సర్వే చేసినప్పుడు హైదరాబాద్ కలెక్టరు 576 ఇండ్లు సర్వే 974 ఇండ్లు ఒకరోజు సర్వే జరిగింది. ఆ 974 ఇళ్లలో 572 ఇండ్లకి మార్కింగ్ చేశాం. మార్కింగ్ ఎందుకని అడుగుతారు, మార్కింగ్ చేయకపోతే వాళ్ళకి తెలిసేది ఎట్లా మూవ్ చేయాల్సిన అవసరం వస్తుందనేసి 572 ఇండ్లలో 406 ఇండ్లు అంటే ఆల్మోస్ట్ 90% పీపుల్ ఆర్ 80% పీపుల్ దే ఆర్ విల్లింగ్ టు గో. పేదవాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని షాక్స్ వేసుకొని వర్షం వచ్చినప్పుడు మొన్న మూసిలో నీళ్ళు వదిలాము, అప్పుడంతా బయట పోవాలి, వాళ్ళు రావాలి. ఇదేం వాళ్ళకి సంతోషంగా లేదు, ఎవరికి సంతోషంగా ఉండదు. వాళ్ళు ఉన్న ప్రదేశాలు మురికి కూపాలు, వాళ్ళు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు మాతో పనిచేసిన సిబ్బంది అందరూ కూడాను కాన్షియన్షియస్గా పనిచేసేటువంటి సిబ్బంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి అధికారి కూడాను మంచి అధికారులను చూసి ఎనర్జెటిక్ ఆఫీసర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ పోయి పనిచేస్తున్నారు. ఈ బఫర్కి సంబంధించి కూడాను గంటపాదంగా చెప్తున్నాం. వాళ్ళకి మన ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ కింద మీకు పట్టా భూమి ఉంటే ఆ పట్టా భూమికి డబుల్ ఖర్చు ఇవ్వాలి, డబుల్ మనం కట్టాలి, పద్దు కట్టాలి దానికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం చేస్తాం. రెండోది వచ్చేసేసి మీకు ఒక ఇల్లు కట్టుకొని ఉంటే ఇంకేదైనా స్ట్రక్చర్ ఉంటే బఫర్ జోన్లో ఉండి మీకు పట్టా ఉంటే అక్కడ దానికి సంబంధించి డబుల్ స్ట్రక్చర్ వాల్యూ పే చేయించాలి. దానికి టీములు తయారు చేస్తున్నాం. ఇకపోతే అక్కడ కూడా పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. దానికి సంబంధించి 15,000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మేము నోటీస్ చేసిన ఇళ్ళు 10,200 స్ట్రక్చర్స్, మాకు శాంక్షన్ చేసిన 15,000 ఇండ్లు. పొరపాటున ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పారు. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడాను పారదర్శకంగానే చేస్తాము. ఎవరిని కూడా బఫర్ జోన్లో ఉండి వెళ్ళిపో తోసి అన్నట్టు జరగదండి. మేము నోటీస్ చేసిందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడాను తప్పనిసరిగా దీన్ని ప్రజారంజకంగా ప్రజలకు నచ్చే విధంగా తీసుకెళ్ళండి, ఎటువంటి పరిస్థితులను ఫోర్స్ చేయొద్దు అనేది క్లియర్గా మాకు ఇచ్చిన డైరెక్షన్. ఇకపోతే ఇది చేయడం ద్వారా ఈ రివర్ ఫ్రంట్ ద్వారా ఏమేమి ఉండబోతున్నాయి. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ముషిరాబాద్ నుంచి మీరు షామరిపేట వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి పోయేదానికి 1 అవర్ పడుతుంది మనకు. ఈ ఈస్ట్ వెస్ట్ కారిడారు మంచిర్యాల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోలు వరకు కట్టామంటే 55 కిలోమీటర్లు. అది కానీ కట్టగలిగామంటే మనం 15-20 నిమిషాల్లో వీళ్ళు ఓఆర్ఆర్ పైన ఉంటారు. అక్కడి నుంచి ఒక 15 నిమిషాల్లో ఎక్కడికి పోవాలంటే అక్కడ పోగలుగుతారు. దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది. దీని మీద ఉన్న 18-16 బ్రిడ్జ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడాను ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వాటిని మంచిగా హిస్టారికల్గా వారసత్వం ఉట్టుపడేటట్టు కట్టమంటున్నారు. అక్కడ పెట్టేటువంటి హాకర్స్ జోన్స్ పెట్టమంటున్నారు. వాటిలో తప్పనిసరిగా హాకర్స్ జోన్ పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ నగరంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తే హైకోర్టుకి వెళ్ళే ముందు మనకు 2-3 బ్రిడ్జ్లు ఉంటాయి. వాటిలో జనాలు ఎప్పుడు విపరీతంగా ఉంటారు. సాయంకాలం పోతే అక్కడే అంగడిలో పెట్టుకుని అమ్ముతుంటారు. వాళ్ళందరినీ కూడా మంచి ప్రదేశాలకి మార్చిపోయినప్పుడు ఒకటి ఉందన్నమాట. అది కూడా చెప్పారు. అట్లాగే నగరం నది వెంబడి రిక్రియేషన్ జోన్స్, అట్లాగే పబ్లిక్ ఫ్రీగా పోయేదానికి పార్క్స్ డెవలప్మెంట్స్, జనరంజకంగా ఉండే ప్రోగ్రామ్ చేయడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. బిజినెసెస్ కూడా వస్తాయి. ఇప్పుడు మీరు మూసీ రివర్ ఫ్రంట్ గురించి ఎట్లా ఆలోచిస్తున్నామో ఇదే రకంగా దాదాపు అన్ని నగరాల్లోనూ ప్రతి నగరంలోనూ మీరు యూరోప్లో ఎక్కడికి పోయినా కానీ అమెరికాలో ఎక్కడికి పోయినా ప్రతి నగరంలోనూ ఒక నది ఉంటుంది. నది వెంబడి బిజినెసెస్ జరుగుతున్నాయి. దే హ్యావ్ బికమ్ బిలియనీరింగ్ తయారయ్యారు. దాంట్లో పేద ప్రజలు కూడా హక్కులు కల్పించడం జరుగుతుంది. పేద ప్రజలు తీసేయడం జరగదు. ఎవరైతే ఇప్పుడు అక్కడక్కడ అంగళ్ళు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ రీఓరియంట్ చేసి తప్పనిసరిగా వాళ్ళకి ఆఖరి జోన్స్లోనే ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం. అది కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను. ఇకపోతే ఎప్పుడు కూడాను ముఖ్యంగా మనం గమనించాల్సింది క్లైమేట్ చేంజ్ అనేది ఈజ్ ఇన్ అవర్ డోర్ స్టెప్. జరుగుతూ ఉంది ఇప్పుడు క్లైమేట్ చేంజ్. ఈ క్లస్టర్ ఆఫ్ రెయిన్స్ ఎన్ని పడుతున్నాయో ఇంక ముందుకు మనం చూడలేదు. మేము కలెక్టర్గా పనిచేసినప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక రెయిన్ వచ్చేది, ఇంత పెద్ద రెయిన్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవరీ 10 రోజులకు వస్తూ ఉంది రెయిన్, హెవీ రెయిన్ వచ్చేస్తూ ఉంది, డౌన్ పోర్ వస్తూ ఉంది. మనం ఎంత చేసినా ఏమి అరకట్లేకపోతున్నాం. అందుకని ఈరోజు నగరంలో చూస్తే కూడాను వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ చేయమని చెప్పారు సీఎం గారు. ఆల్మోస్ట్ 10 ప్రాంతాల్లో మొదలుపెట్టాం. ఒక్కొక్కటి 10 లక్షలు. అటువంటివి ప్రతి దగ్గర వాటర్ నిలిచే దగ్గర చేయాలని ఇక్కడే కాదు వరంగల్లో చేయాలి, కరీంనగర్లో ప్రతి నగరంలో ఐడెంటిఫై చేయించారు. ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అట్లాగే మనం హైడ్రాన్ తీసుకొచ్చినప్పుడు ముఖ్య ఉద్దేశం హైడ్రాది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చేయాలని చెప్పాము. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్కి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానికి నేను సెక్రటరీగా ఉన్నాను. దాంట్లో వివిధ సెక్రటరీలు ఉన్నారు. మేమందరం కూడా హైదరాబాద్ నగరాన్ని
డిజాస్టర్ ప్రూఫ్గా ఎలా చేయాలి. ఒక్కసారి విపరీతమైన వర్షం ఊర్లో పడిందంటే అన్ని పనులు ఆగిపోతాయి, ఎవరు పోరు, నగరానికి నష్టం వస్తుంది. మీరు బయట నగరాలు మనం చూసినప్పుడు పెద్ద పెద్ద వర్షాలు తట్టుకుని నగరాలు కట్టుకున్నారు, వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. దానివల్ల నగరంలో ఉన్నటువంటి బిజినెసెస్ దెబ్బతినట్లేదు. పేద ప్రజలు ముఖ్యంగా హర్ట్ అయ్యేది ఎవరంటే చిన్న చిన్న బిజినెస్ల వాళ్ళ బిజినెస్ కొట్టుకుపోతాయి, వర్షాలు తడిచిపోతాయి, వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి ట్రాఫిక్ సమస్యలు రాకుండా దానికి హైడ్రాన్ తీసుకురావడం జరిగింది. ఇటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వి ఆల్సో రిక్వెస్ట్ యువర్ ఫుల్ కోఆపరేషన్ ఇన్ దిస్. దయచేసి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడుతున్నారు మీడియా సోదరులు. అండ్ దెన్ సోషల్ మీడియాలో వస్తున్నట్టు దాన్ని మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మన నగరానికి సంబంధించినటువంటి వారసత్వ సంపదని మనం తిరిగి సంపాదించుకోబోతున్నాం. నగరానికి జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. 26 సంవత్సరానికంతా కూడాను ఆ నదిలో మంచి నీళ్ళు పారుతుంటాయి. అక్కడక్కడ చెక్ డ్యాములు కడతాము. దానికి సంబంధించి కొంచెం 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది. 1 మంత్లో ఏజెన్సీస్ వస్తారు, ఒక 2 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉంది కాబట్టే మనం కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది. బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడా బలవంతపు తరలించడం ఉండదని చెప్పేసి మీకు పత్రికాముఖంగా మా ప్రజాప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించిందో కాదు, ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది. ఎట్లయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వచ్చి విపరీతమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చిందో, 10 లక్షల స్థలాలు ఈరోజు 100 కోట్లే కూర్చున్నాయో, ఈ యొక్క మూసీ నది కూడా అటువంటి సంపదని, అటువంటి వారసత్వ సంపదని తీసుకురాబోతుంది, అక్కడున్న ప్రజలకు మేలు చేయబోతుంది. కాబట్టి దీన్ని మీరందరూ సహకరించాలి. మేమైతే ఏర్పాటు చేసిన కమిటీల్లో వీలైనంత మంది స్వచ్ఛంద సంస్థ తీసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళతో కలిసి పనిచేస్తాం. We will walk with the people, we walk with the people's organizations, we will walk with media in this entire thing అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఒకటి విల్ ఆన్సర్. లెట్ us టాక్ అవుట్ మూసీ ఫస్ట్. నేను మూసీ వాళ్ళు ఉన్నారు, అందుకని నాకు తెలిసి ప్రశ్నలు వస్తాయి, దాన్ని కూడా చెప్తారు. లెట్ us టాక్ అవుట్. మూసి 54 కిలోమీటర్లకి తోటి ముందస్తుగా సమావేశాలు పెట్టాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వాళ్ళు ఖాళీ చేస్తారా లేదా అన్నటువంటి అంశం మీద ఇట్లాంటి డెవలప్మెంట్ విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సంతకాలు తీసుకున్న తర్వాతనే మార్క్ చేయాల్సి ఉంటుంది. మీరు అట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ అట్లాంటి సమావేశాలు పెట్టకుండా డైరెక్ట్ పోయి వాళ్ళ ఇళ్లలోకి మార్క్ చేసేసి మేము ఖచ్చితంగా కూలుస్తాము లేదంటే ఖాళీ చేయాల్సిందే కూలుస్తామని ఎవరితో అనలేదు. లెట్స్ లిమిట్ టు మూసీ ఫస్ట్, దెన్ రంగనాథ్ తీసుకొచ్చాను కదా, నేను ఎందుకు తీసుకొచ్చాను సార్ ఒకవైపు ఏమో కూల్చం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు, మరొక వైపు పిల్లల చదువుల కోసము వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో నెల రోజుల్లో ఈ పని ప్రారంభం కాబోతుంది, వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. దీనిపైన క్లారిటీ ఇస్తారా? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నా కానీ వారం రోజులు పని మొదలు కాదు కదా, దానికి కనీసం 3-4 నెలలు పడుతుంది పని మొదలయ్యేదానికి. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, జిల్లా కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటింటికి తిరుగుతున్నారు, డిప్యూటీ కమిషనర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. పోయి వాళ్ళు ముందే సర్వే చేశాం, ఇంతకుముందు ఒకసారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. దీన్ని పరిశీలించిన తర్వాత రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు కాబట్టి వారికి సంబంధించి టీమ్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమాచారం తెలుసుకుంటున్నారు, ఇంట్లో ఎవరున్నారు సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత మీరు ఏమైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళని పంపిస్తున్నాం. అందుకనే 3 రోజులు కూడా 50 మంది పోయారు, అన్నీ ఒక రోజు తరలించట్లేదు. సో బలవంతంగా ఏం పంపట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ఇల్లు మీరు చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వెళ్ళిపోతారండి హ్యాపీగాను వాళ్ళు. దట్స్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్ అది బేసికల్గాను. అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు. ఇబ్బంది కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొందరు పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. సరే దానకిషోర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎక్కడండి
యా ప్లీజ్. చాదర్ఘట్ ఈ మూసి రివర్ ఈ ఇక్కడ కొంచెం ఆందోళన ఎట్లా ఉందంటే కట్టుకున్న వాళ్ళు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నారు. మార్కింగ్ వాళ్ళ ఇండ్లకి మీరు వేస్తున్నారు. అదే ఇండ్లలో 2-3 అంతస్తులు ఉన్న వాళ్ళు సేమ్ అన్ని సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కిరాయి కూడా ఉంటారు అక్కడే వాళ్ళు చాలా మంది. ఈ కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు. మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయము, పోము, ఓనర్స్కి ఎట్లా మీరు రిహాబిలిటేషన్ ఎట్లా కల్పిస్తారో కిరాయికి ఉంటున్నాం 30 ఏళ్ళ నుంచి మేము మాకు కూడా ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే పోదామని. మీరు కిరాయి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఓన్లీ ల్యాండ్ అక్కడ కట్టుకున్నటువంటి ఓనర్స్నే కన్సిడర్ చేస్తున్నారా? నిన్న వచ్చినప్పుడు ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఇది కూడా చెప్పారు మనకు, ఈ కిరాయి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ కూడా సర్వేలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఓనర్లకు ఇస్తున్నాము. కిరాయి వాళ్ళకి సంబంధించి నేను ప్రవృత్తి పద్ధతిలో చర్చించాను. దాని మీద తప్పనిసరిగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లే కదా, ప్రభుత్వానికి ఇందిరం ఇండ్లు ఉన్నాయి. సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాం. దాన్ని మాకు కూడా తెలుసు. మనం సర్వే ఫస్ట్ మనం ఎప్పుడు జూలై నుంచి మొదలుపెట్టి సర్వే చేశాం. దాంట్లో డీటెయిల్స్ వచ్చాయి, ఎక్కడ కిరాయి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ సొంతదారులు ఉన్నారని చెప్పేసి, ఎక్కడ కమర్షియల్ సెట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రార్థనా మందిరాలు కట్టుకున్నారు, ఎక్కడ మనకు సమాధులు ఉన్నాయి, వీటి మీద కూడా వచ్చింది. కిరాయి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుంది తప్పనిసరిగా. సార్ ఇప్పుడు మొన్న 9.170 మీటర్ రెయిన్లో మీరు చూసుండొచ్చు, ఈ మనకు రన్ ఆఫ్ వాటర్ది క్యారేజ్ కెపాసిటీ లేదు. అయితే ఇప్పుడు స్టామ్ వాటర్ వచ్చేసి సివర్ లైన్లో కలుస్తుంది, సివర్ లైన్ వచ్చేసి స్టామ్ వాటర్ దీంట్లో కలుస్తున్నది. ఇప్పుడు ఈ రెండు సెపరేట్ చేసి ఇప్పుడు దాదాపు మొన్న నాకు నీ డీప్ వాటర్ నేను ఎక్స్పీరియన్స్ చేసినాను సార్. అయితే ఇది మెయిన్లీ ఇప్పుడు అల్టిమేట్గా ఈ వాటర్ అంతా మూసికే పోవాలి కదా. అయితే ఇప్పుడు ఈ రెండింటిని సెపరేట్ చేసేది ఏమైనా ప్లాన్ ఉందా? ఓకే, నేను 2 సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి జిహెచ్ఎంసీ వాటర్ నాకు చాలా డేటా